రాహుల్ గాంధీ ప్రేమ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి తీసుకొస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా కావచ్చు, ఇదంతా కూడా తెలుగునే తీసుకోండి. మనం తెలుగు అని చెప్తున్నప్పుడు అది కేవలం భాష కాదు, ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, సంస్కృతి. హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పినట్టయితే వాళ్ళని మీరు అవమానించినట్టే. అలా పోలుస్తూ తెలుగు చరిత్ర, అక్కడ సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులు ముఖ్యం కాదని మీరు చెప్పినట్టే. ఇది తాజాగా రాహుల్ గాంధీ చెప్పేది. ఈ చిన్న తేడాను కొందరు అర్థం చేసుకోవడం వల్లే భారత్లో దీనికోసం పోరాటం జరుగుతుందని. పిచ్చి మహారాజు గారికి తెలియాల్సింది ఏంటంటే, తెలుగులోనే ట్వీట్ చేస్తాడు నరేంద్ర మోడీ ఆంధ్రాకి సంబంధించినప్పుడు, కన్నడలోనే ట్వీట్ చేస్తాడు నరేంద్ర మోడీ. అంటే ఏ భాషకు ఆ భాషని ఆయన ఆల్రెడీ గౌరవిస్తున్నాడు. అది కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ లేదు. మన్మోహన్ సింగ్ ఎప్పుడన్నా తెలుగులో ట్వీట్ చేయడం చూసామా? రాహుల్ గాంధీ ఎప్పుడన్నా తెలుగులో ట్వీట్ చేశాడా? సోనియా గాంధీ ఎప్పుడన్నా తెలుగులో ట్వీట్ చేసిందా? మరి ఆయన భిన్నత్వం గురించి మాట్లాడతాడు, అదే స్పెషాలిటీ.